చిరంజీవి గారు ఇక మగపిల్లలు లేరనే చింతే అక్కర్లేదు. అవేవో వాడతారనో ఇవేవో చేస్తారనో కాదు, అది ప్రకృతి సిద్ధం. నమస్తే అండి. నమస్తే. ఉపాసన గారు ట్విట్టర్ వేదికగా సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. డబుల్ ప్రమోషన్ అని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది? హ్యాపీగా ఉంది. అంటే ట్విన్స్ ఉన్నారట మేడం కడుపులో. ఇద్దరు బాబులే పుడతారు. మేడం చిరంజీవి గారు అడిగారు, అరే చరణ్ ఒక బాబునివ్వరా అని. అలాగే ఇప్పుడు ఒక బాబు కాదు, ఇద్దరు బాబులే పుడతారు. ఒకళ్ళు కొండదెల వెంకట్రావు గారు పుడతారు, ఇంకొకళ్ళు కొండదెల చిరంజీవి గారు, శివశంకర వరప్రసాద్ గారు. ఫస్ట్ ఆయన ఫాదర్ అయినటువంటి వెంకట్రావు గారు పెట్టుకున్నారు ముద్దుల కొడుకు కోసం పేరు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చిరంజీవిగా పెట్టుకున్నారు. చిరంజీవి గారు ఒకళ్ళు, కొండదెల చిరంజీవి గారు ఒకళ్ళు, కొండదెల వెంకట్రావు గారు ఒకళ్ళు, ఉపాసన మేడం గారు ఇద్దరు పండంటి మగపిల్లలకి జన్మనివ్వబోతున్నారు ఇంకా కొన్ని నెలల్లో. ఎన్ని నెలలు అనేది నాకైతే ఐడియా లేదు. నేను శ్రీమంతం వేడుకల్ని ఆన్లైన్లో చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈసారైనా మంచి ఇద్దరు మగబిడ్డలకి జన్మనిస్తున్నారని. చిరంజీవి గారు మీరు దిగులు మానేయండి, ఒకళ్ళు కాదు డబల్ దిగుతున్నారు ఇక్కడ. ఈవెంట్ లో నాకు లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుంది మా ఇంట్లో ఉంటే అనేసి అలా మాట్లాడారు. దానికోసమే అదర్ పార్టీ వాళ్ళు అసభ్యకరమైన మాటలు కూడా మాట్లాడారు. ఆడపిల్లల వారసులు కారా అన్నట్లుగా. ఒక వారసుడిని ఎవరు వచ్చారని అని అడిగారు కానీ ఆడపిల్లలంటే ఇష్టం లేదనో లేకపోతే ఆడపిల్లల వారసులు కారనో ఆయన చెప్పలేదు. ఆయన ఇంట్లో లేడీస్ హాస్టల్కి వార్డెన్లో ఉన్నాను నేను, నాకు ఒక బాబు కావాలని అడిగారు. దాన్ని కూడా ఇంత పెద్ద రాధాంతం చేసి భూతద్దాల్లో పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తులు లేకపోలేదు, అటువంటి దాఖలాలు కాకపోలేదు. కనుక ఇప్పుడు మేడం మళ్ళీ 2.5 years ఆఫ్టర్ మళ్ళీ మంచి గుడ్ న్యూస్ చెప్పారు మెగా అభిమానులకు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చెబుతున్నాను, ఇద్దరు మంచి కమల పిల్లలు, పండంటి మగపిల్లలు పుడతారు ఉపాసన మేడం గారికి. చిరంజీవి గారు ఇక మగపిల్లలు లేరనే చింతే అక్కర్లేదు, ఇక వస్తూనే ఉంటారు. కానీ ఈ డెలివరీ కాకుండా ఇంకొక డెలివరీకి ఉంచుకుంటే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఉపాసన మేడం గారు 4 members మీరు కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. ఎవరైనా కానీ అంటే ఆస్తులు ఉన్నాయా అంతస్తులు ఉన్నాయా అనేది కాదు, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు కానీ ఆస్తులు ఎంత సంపాదించారని అడగరు. ఆస్తుల గురించి మన చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రామ్ చరణ్కి పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. కనుక ఫస్ట్ పాప పుట్టింది, ఇప్పుడు ట్విన్స్ పుడుతున్నారు. దయచేసి మీరు నార్మల్ డెలివరీస్ తోటి బేబీస్కి జన్మనిస్తున్నారు కనుక ఇంకొక డెలివరీకి పెట్టుకుంటే ఇల్లు కిష్కింద కాండ అవుతుంది, ఇల్లంతా పిల్లలమయం అవుతుంది. అలా అంటే కొణిదెల వారి వంశాంకురాలు అనేవాళ్ళు బయటకు వస్తారు, బౌన్స్ అనేవి బయటకు వస్తాయి. అందుకనే నేను చెప్తున్నానండి. మాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మీరు డెలివరీ అవుతారా, ఎప్పుడెప్పుడు ఆ ట్విన్స్ బాబుల్ని మేము చూస్తామా అంటే మేము ఎత్తుకోలేము అనుకోండి. ఫస్ట్ జన్మించిన కింకార మోహాన్ని ఫేస్ ఇంతవరకు రివీల్ చేయలేదు. ఎందుకు చూసి పెడుతున్నారు, వస్తుంది పాప వస్తుంది బయటికి. రివీల్ అంటే అప్పుడు పుట్టినప్పుడు చేయలేదు, తర్వాత వచ్చింది బయటకు వచ్చింది. బాబే పుడతాడు నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎవరు మన దిల్ రాజు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్లో పాప పుట్టింది ఫస్ట్ భార్యకి, తర్వాత బాబే పుడతాడని చెప్పాను నేను. అవన్నీ ఫేక్ మాటలు లాక్ మాటలు మాట్లాడద్దు. అది దేవుడిచ్చే సృష్టి. మనిషి జన్మ అంటేనే దేవుడు సృష్టించిన సృష్టి, అంతేగాని అబ్బాయిలే పుడతారు అమ్మాయిలే పుడతారు అనే మాటలు కాదు. ఇప్పుడు దిల్ రాజు గారికి బాబు పుడతాడు అన్నాను సెకండ్ లైఫ్లో, అలాగే బాబే పుట్టాడు. అలాగే ఇప్పుడు ఉపాసన మేడంకి 2 బాబులు పుడతారని చెబుతున్నాను, అలాగే బాబులే పుడతారు. అంతేగాని అవేవో వాడతారనో ఇవేవో చేస్తారనో కాదు, అది ప్రకృతి సిద్ధం. మనిషి జన్మ అనేది ప్రకృతి సిద్ధం. ప్రకృతికి వదిలేయాలే కానీ వీటి ద్వారా పిల్లలు పుట్టలేదు, ఇంకా రాలేదు. మన ఇండియా దేశంలో అటువంటి రాలేదు, ఇంకా రావద్దు కూడా. జెన్యున్గా వాళ్ళే కావాలి. అలాగే మెగా ఫ్యామిలీలో మెగా వారసులు చిరంజీవి గారికి ట్విన్స్ మనవళ్ళు పుట్టబోతున్నారు, 2 మనవళ్ళు పుట్టబోతున్నారు. నేను కామెంట్లో పెట్టాను దిల్ రాజు గారికి బాబే పుడతాడని. ఇప్పుడు మీడియా ముందర చెప్తున్నాను, మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారికి 2 మనవళ్ళు పుడుతున్నారు. రామ్ చరణ్ గారు ఒకటేసారి 2 బాబులను ఎత్తుకుంటారు. ఆ బాబుల్ని చూసే అదృష్టం, లైవ్లో చూసే అదృష్టం అంటే ఎత్తుకునే అదృష్టం మాకు లేకపోవచ్చు, కానీ నేను మాత్రం గట్టిగా చెప్తున్నాను అనమాట. వెయిట్ చేస్తున్నాము. ఉపాసన మేడం గారు మీరు ఎప్పుడు డెలివరీ అవుతారా, ఎప్పుడు శుభవార్త చెప్తారా అని వెయిట్ చేస్తున్నామండి. మీ కళ్ళల్లో ఆనందమే కానీ, మీ ఫ్యామిలీ కళ్ళల్లో మనసుల్లో ఆనందమే కానీ మేము వీడియో ద్వారా చూసాము, పంచుకున్నాము. వెయిట్ చేస్తున్నానండి.